అనగనగా ఒక రోజు వివేక్ ఇతని పేరు ప్రదీప్. చుమ్కండి. ఇతను ఒక ఫోన్ మాట్లాడుతూ దానికి బానిసైన వ్యక్తి. ఫోన్ మాట్లాడటం ఇతని ఫుల్ టైం జాబ్. ఈ వ్యక్తి పేరు స్టాలిన్. ఇతను రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా ఫోన్ కి గంటల తరబడి అటే బానిస, దానికి అంకితమయ్యే అలానే ఉండిపోయే ఒక మనిషి. అసలు గంటలు గంటలు ఇలా ఎలా ఫోన్లు మాట్లాడతారో మనకైతే అర్థం కాదు. సిగ్గుపడుతున్నారు గంటలు 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 మాట్లాడితే రాని సిగ్గు నేను వీడియో తీస్తే రావడానికి గల కారణం ఇదే ఇసుక. ఒక్క నిమిషం. ఇసుక కింద ఈ పైపు బండలు, పైకి చూస్తే కొండలు అని అనుకోకండి. ఇది మా కాలేజ్ మెట్లు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు కూడా తెలియదు. తెలుసుకోవాలని మీకుంటే నేను కూడా తెలుసుకొని చెప్తా. ఇప్పటికైతే కొంచెం డౌటే. సిగ్గు సిమడా. ఇతని పేరు నిఖిల్. 18 పేజెస్ నిఖిల్. కార్తికేయ నిఖిల్ కాదు, కేవలం నిఖిల్. ఈ నిఖిల్ ఒక ఎల్లి అంటే ఏంటో మీకు కొంచెం ఉండొచ్చు, మీరే తెలుసుకున్న తర్వాత ఆ డౌట్ ని. సరే ఇట్లా చుట్టుపక్కల తిప్పుతూ ఇదంతా చెప్తున్నా అని అడిగితే నేను ఒక కార్తికేయ బ్లాగ్స్ తీస్తూ ఉంటా అని అనుకుంటారు, కానీ నేను ఒక కథలు చెప్పే స్టోరీ టెల్లర్ అంటేనే కథలు చెప్పడం. మరి ఇదే నేను కథలు పడుతున్నావా? కథలు నేనేం కథలు పడట్లేదు, నేను వీడియోలు మాత్రమే తీస్తున్నా. ఇప్పుడు చూడండి మా కాలేజ్ లో ఇక్కడ నీళ్ళు పడుతున్నా, గార్డెనింగ్ చేస్తున్నాం. గార్డెనింగ్ అంటే గార్డెన్ ఉండాలిగా అంటున్నావు, ఈడ గడ్డి మాత్రమే ఉంది. ఈడేంద్ర నోటికొచ్చింది మాట్లాడుతున్నా అనుకుంటారు. నోటికొచ్చిందే మాట్లాడతా. నచ్చితే చూడండి, లేదంటే చల్లటి గడ్డిగా అది ఆమె నెంబర్ పెట్టరా దగ్గర నాకు. నువ్వు నీకేంది మంచిగా సెట్ చేసుకున్నావు, నేను ఎట్లా కావాలా? క్లారిటీగా ఉండదు. పెట్టు బే ఓవరాక్షన్. శృతి ఆమె శృతి కాదు, శృతి మస్తు ఉంటది. నీకన్నా బాగుంటది, నీకన్నా నాకన్నా అందరికన్నా బాగుంటది. హలో ఏంది బాయ్? బ్లాగ్ చేసుకో, ఏమైనా చేసుకో, నీకుండు మీ ఓడు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటావు. నాకు తెలుసు ఇట్లా ఉంటది. చేసినాం నేను చేసి మాట్లాడుతున్నాను బాగా బిల్డప్. ఎవరు చేస్తుంది మాట్లాడింది?
నేను పాటిద్దా. గుర్తుపెట్టుకోరు సదా. ఏం చెప్తావు చెప్పుకో. ఏం చెప్పేది పైకి పోతుంది అనుకున్నారా? పోదు. బ్రో, నీకు గుర్తులేదా? అవును, చరిత్రకు నచ్చదేమో. మనమే ప్యాంట్ బాగుందో ఏ మాట కావాలి. పిచ్చోడు అనుకుంటారా, ఫోన్ పట్టుకుని ఎటు పడితే అటు తిప్పుతున్నాడు. చెట్ల కింద బాగుందంటే ఫ్రెండ్ రారే ఎందుకు రాట్లేదు.